హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. దోసకాయ మటన్ వినే ఉంటారు, అలాగే దోసకాయ చికెన్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నా దగ్గర అయితే ముందే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చికెన్ అనేది. తర్వాత ఒక దోసకాయ, ఒక టమాటా. నేను తీసుకున్న చికెన్కి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కూడా మీరు దోసకాయలు టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత చికెను, దోసకాయలు, టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఉప్పు, కొంచెం కారము, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని, తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకుని సాల్ట్ అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా దోసకాయ అంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. కర్రీ అనేది రెడీ అయినట్టే. చూసారు కదా, వేడివేడిగా దోసకాయ చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.